हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल ఈరోజు వీడియోలో బుట్టకు ఈజీగా చాలా ఈజీగా హ్యాండిల్ ఏ విధంగా అల్లుకోవాలనేది మీకు ఈరోజు వీడియోలో చూపిస్తున్నా అండి. ఆల్రెడీ నేను బుట్టకు హ్యాండిల్స్ అల్లేవి చాలా వీడియోస్ చేశాను. ఒక 5-6 వీడియోస్ ఏమో చేశాను. మన ఛానల్లో ప్లేలిస్ట్ అని ఉంటుంది. చాలా మంది అడుగుతున్నారు మన ఛానల్లో నేను టైలరింగ్ వీడియోస్ చేస్తాను, అలాగే బుట్టల వీడియోస్ కూడా చేస్తాను. ఏంటంటే టైలరింగ్ వీడియోస్ బుట్టల వీడియోస్ సపరేట్ గా ఉండటం కోసము ఛానల్లో ప్లేలిస్ట్ అని ఉంటుంది. ప్లేలిస్ట్ లో నేను బుట్టలకు సంబంధించిన వైర్ ఇన్ తెలుగు అని ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ లో దాంట్లో ప్రతి ఒక్క వీడియో అనేది ఉంటుందండి. చూడండి, చూసి మీకు కావాల్సిన వీడియో అనేది దాంట్లో షూట్ చేసుకొని మీరు చూసుకొని నేర్చుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను చాలా మంది సబ్స్క్రైబర్స్ అంటే ఈ మధ్య కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కదా, వాళ్ళు వచ్చేసి హ్యాండిల్ అల్లే వీడియోస్ పెట్టండి సిస్టర్ అనేసి అడుగుతున్నారు. నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒకవేళ చూడండి అవి కూడా. ఈ రోజు అయితే చాలా ఈజీగా సింపుల్ గా హ్యాండిల్ ఏ విధంగా అల్లుకోవాలనేది మీకు ఈ రోజు వీడియో చేస్తున్నాను. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో అడగండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా కామెంట్లలో రిప్లై ఇస్తాను. అలాగే మీరు మా టైలరింగ్ వీడియోస్ కూడా చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో ఇంకా కొంతమంది మనలాగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, బుట్టలు కానివ్వండి అలాగే టైలరింగ్ వీడియోస్ కానీ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసి నేర్చుకుంటారు. అంటే నాకు లైక్లు ఎక్కువ రావటం వల్ల ఎక్కువ మందికి చేరుతుంది మన వీడియో. సో అందుకోసం లైక్ చేయమని అడుగుతున్నాను. ప్లీజ్ ఇదొక హెల్ప్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. నేను ఇక్కడ వచ్చేసి బుట్టకు ఆల్రెడీ నేను అల్లిన బుట్టకే మళ్ళీ ఇంకొకసారి మీకు అల్లి చూపిస్తున్నాను. ఎందుకంటే మీకు ఓన్లీ చూపించడం కోసం అనేసి నేను మళ్ళీ అల్లిన బుట్టకు చూపిస్తున్నాను. అది కూడా కొద్దిగా అల్లి మాత్రమే చూపిస్తాను, అంటే క్లారిటీగా వీడియో తీయాలనేసి నేను వీడియో అనేది తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనం 2 హ్యాండిల్స్ తోటి అంటే 2 వైర్లతోటి బుట్టకు హ్యాండిల్స్ అనేది అల్లుతాము. అది కూడా మనకు ఈ బుట్టకు వచ్చేసి ఇలా సెంటర్లో వచ్చేలాగా మనం హ్యాండిల్స్ అనేది అల్లుకోవాలి. మీకు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను. మనకి ఇక్కడ వచ్చేసి కింద నుంచి నాట్లు ఎంచుకొని పైకి ఒక 4 ఇట్లా ఇక్కడ నుంచి ఒక 4 వరుసలు వచ్చేలాగా ఇక్కడ అనేది మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ మీకు అందాజు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను 2 వైర్లు అనేది తీసుకున్నాను. ఈ 2 వైర్లు కూడా మనకు ఇది అనేది పై వైపు, ఇది అనేది ఖర్చు వైపు. ఖర్చు అనేది ఇలా ఒకదాని మీద ఇలా పెట్టుకొని ఈ ఖర్చు అనేది కనిపించకుండా ఇలా పెట్టేస్తున్నాను. చూడండి, ఇలా మనకు బుట్టకు అనేది ఇలా రానిచ్చేసేయాలి. బుట్ట లోపల నుంచి ఇలా వైర్లు అనేవి తీసుకోవాలి. ఇలా బుట్టకు లోపల నుంచి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇలా 2 వైర్లు అనేవి తీసుకొని నేను చాలా ఈజీగా సింపుల్ గా నేర్పిస్తున్నాను కాబట్టి నేను 2 వైర్లతో మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇలా మనము ఇక్కడ ఒక నాటుకు ఇలా 2 వైర్లు తీసుకొని ఇలా లోపలికి ఇలా పెట్టేస్తున్నాను. ఇలా లోపలికి పెట్టేసి దీని నుంచి మళ్ళీ దీన్ని ఇలా లాగేసుకోవాలి. ఇలా మనకు ఇలా మనం వైర్లు మొత్తం ఇలా ఈ 2 వైర్లు ఇలా బుట్టకు లోపల నుంచి ఇలా తీసుకోవాలి. ఈ వైర్లు కూడా సమానంగా వచ్చేలాగా వైర్లు మొత్తం ఇలా పట్టుకొని లాగామంటే సమానంగా వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి నేను ఏ విధంగా అల్లుతా అనేది మీరు బాగా గమనించండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఈ రెండిట్లలో మనము ఇప్పుడు ఫస్ట్ ఉన్న వైర్ ఉంది కదా, ఇది వచ్చేసి ఇది ఫస్ట్ వైరు, ఇది సెకండ్ వైరు. అర్థమవుతుందా? ఇది ఫస్ట్ వైరు, ఇది వచ్చేసి ఫస్ట్ వైరు, ఇది వచ్చేసి ఫస్ట్ వైరు, ఇది వచ్చేసి సెకండ్ వైరు. ఈ ఫస్ట్ వైర్ ను ఎడమ చేతిలో ఉన్న వైర్ ఇలా కింద పెట్టుకుంటున్నాను, కుడి చేతిలో ఉన్న వైర్ ఇలా పైన పెట్టుకుంటున్నాను. అంటే ఒకటి కింద ఒకటి పైన ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఉన్న వైర్ అంటే ఫస్ట్ మనము ఈ ఎడమ చేతిలో ఉన్న వైర్ కింద పెట్టుకున్నాం కాబట్టి ఇదే ఎడమ చేతిలో ఉన్న వైరు అంటే రెండో వైరు పైన పెట్టుకోవాలి. ఇలా పైన పెట్టుకోవాలి. ఇలా పైన పెట్టుకున్న తర్వాత ఇక్కడ కుడి చేతి సైడ్ ఉన్న వైరు అంటే రెండో వైరు మనకు ఇక్కడ ఫస్ట్ వైర్ తీసుకొని మనం పైన పెట్టుకున్నాం కాబట్టి ఇది వచ్చేసి కింద పెట్టుకోవాలి. కింద నుంచి దీని నుంచి రాణించుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి 2 వైర్లు తీసుకున్నాను. 2 వైర్లు తీసుకున్న తర్వాత ఫస్ట్ వైర్ వచ్చేసి ఒకటి ఎడమ చేతిలోది కిందికి, కుడి చేతిలోది పైకి ఈ విధంగా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడున్న వైరు అంటే ఎడమ చేతి సైడ్ ఉన్న వైరు పైన పెట్టుకుంటున్నాను. ఈ వైర్ అనేది ఒకసారి మనం ఇప్పుడు చెప్తున్నాను, ఎగ్జాంపుల్ కాదు, మీరు చూడండి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఒక వైర్ కింద ఒక వైర్ పైన పెట్టుకున్నాను కదా, ఇక్కడ సైడ్ ఉన్న వైరు కింద పెట్టాను, ఎడమ చేతిలో ఉన్న వైర్ పైన పెట్టాను. అదే విధంగానే ఎడమ చేతిలో ఉన్న వైరు ఫస్ట్ మనం కింద పెట్టుకున్నాం కాబట్టి రెండోసారి పైన పెట్టుకోవాలి. ఒకటి పైన ఒకటి కింద, ఒకటి పైన ఈ విధంగా మనం అల్లుకుంటూ రావాలి. చూడండి ఈ విధంగా. అదే విధంగానే ఇక్కడ సైడ్ ఉన్న వైర్ కూడా మనం ఫస్ట్ వైర్ పైన వేసుకున్నాం కాబట్టి కింద సైడ్ వచ్చేసి ఈ వైరు దీని కిందికి రానిచ్చేసేయాలి.
ఈ విధంగా ఇలా రానిచ్చేసామంటే మనకి ఈ విధంగా వస్తుంది. నేను ఒకటేసారి పదే పదే చెప్తున్నానని ఏం అనుకోవద్దండి. ఏంటంటే మీకు అర్థం కావాలి అనేసి నేను ఈ విధంగా చెప్తున్నాను. ఇప్పుడు చూడండి మనకి వచ్చేసి ఈ షేప్లో వచ్చేసింది. చూడండి ఈ విధంగా మనకు హ్యాండిల్ అనేది ఈ షేప్ అనేది రావాలి. ఈ షేప్ వచ్చినట్లయితే మీకు ఈజీగా ఇంకా బుట్ట మొత్తము హ్యాండిల్ మొత్తం అల్లేసుకుంటూ రావచ్చు. చాలా చాలా ఈజీగా సింపుల్గా ఈ వీడియో అనేది ఉంటుంది. చూడండి ఒకటి కింద వేసుకున్నట్లయితే వైరు, ఇంకొక వైర్ వచ్చేసి అపోజిట్ వైర్ వచ్చేసి పైన పెట్టుకుంటూ రావాలి. అంటే ఒక వైర్ కింద ఒక వైర్ పైన, ఒక వైర్ కింద ఒక వైర్ పైన ఈ విధంగా రానియాల. ఇప్పుడు చూడండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 2 వైర్లు ఉన్నాయి, ఇక్కడ 2 వైర్లు ఉన్నాయి. ఇక్కడ సైడ్ ఉన్న వైర్ తీసుకొని నేను ఇక్కడ ఉన్న వైర్ తీసుకొని ఈ రెండింటి వైర్ల మధ్యలోకి ఈ వైర్ అనేది రానిచ్చేస్తున్నాను. ఈ విధంగా ఈ రెండింటి మధ్యలోకి ఈ విధంగా రానిచ్చి ఈ పక్కనున్న వైర్ ఉంది చూడండి, ఈ పక్కనున్న వైర్ మీదకి ఈ విధంగా దీన్ని ఇలా వేసేసేయాలి. ఇలా వేసుకొని ఫస్ట్ నుంచే టైట్గా అల్లుకుంటూ రండి. చూడండి మళ్ళీ పైన ఇక్కడ ఉన్న వైర్ తీసుకొని ఫస్ట్ ఇందాక అయితే ఇక్కడ ఉన్న వైర్ తీసుకొని ఇక్కడికి రానిచ్చుకున్నాము. ఇదే విధంగానే ఇక్కడ ఉన్న వైర్ను మనము ఈ రెండింటి మధ్యలోకి రానిచ్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ రెండింటి మధ్యలోకి రానిచ్చి ఈ వైర్ ఉంది కదా పక్కన ఉన్న వైర్ మీదకి ఇలా రానిచ్చేసేయాలి. దీన్ని మీద ఇలా పెట్టేసేయాలి. ఇలా తర్వాత ఇంకా ఆటోమేటిక్గా మామూలుగా ఇంకా జడలినట్టే ఫ్రెండ్స్. చాలా చాలా ఈజీగా మనకు ఉంటుంది. ఇది మనకు 2 వైర్లతోటే మీకు ఈజీగా చూపిస్తున్నాను. బిగినర్స్ కోసం అనేసి నేను 2 వైర్లతోటే ఈజీగా చూపించేస్తున్నాను. ఇంకొకసారి బాగా గమనించండి. ఈ విధంగా కనిపిస్తుందా బాగా? చూడండి ఈ వైర్ వచ్చేసి ఇక్కడ 4 వైర్లు ఉన్నాయి. ఇక్కడ పైన ఉన్న వైర్ తీసుకొని ఈ రెండింటి వైర్లలోకి ఎడమ చేతి సైడ్ 2 వైర్లు ఉన్నాయి కదా, ఆ రెండింటి వైర్ల మీదకి ఇట్లా సందులోకి తీసుకుని ఈ పక్కన ఉన్న వైర్ మీద ఇలా వేయాలి. అర్థమైందా ఫ్రెండ్స్? మళ్ళీ ఇంకొకసారి ఈ పక్కన ఉన్న వైర్ తీసుకొని ఈ రెండింటి మధ్యలోకి తీసుకొని దీన్ని మళ్ళీ ఇలా ఈ విధంగా మనకు బుట్ట అనేది చాలా చాలా ఈజీగా సింపుల్గా ఈ బుట్ట యొక్క హ్యాండిల్స్ అనేవి ఈ విధంగా అల్లేసి మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా చాలా చాలా ఈజీగా మనము నాట్ అనేది వేసుకుంటూ రావడమే, ఇలా ముడి అనేది వేసుకుంటూ రావడమే. ఇదేం పెద్ద కష్టమేం కాదండి. ఈ విధంగా మనము ఇంకా జడ మాదిరిగా అల్లినట్టుకుంటూ రావాలి. ఇంకేదైనా వైరు మనకు ఖర్చు అనేది కనిపించకూడదు. మెయిన్ ఇది గమనించండి. మనకు ఇప్పుడు ఖర్చు ఇది ఉంది కదా, ఈ ఖర్చు అనేది మనకు ఇలా రావాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్లు. చూడండి ఈ రెండింటి మధ్యలోకి వైరు ఇలా చూడండి, ఇలా ఈ ఖర్చు అనేది మనకు కనిపించకూడదు. దీన్ని ఇలా పెట్టేసేయాలి అంతే. చాలా చాలా ఈజీగా మన బుట్టకు హ్యాండిల్ అనేది అల్లేసుకోవచ్చు. ఇదే విధంగానే ఇట్లా మొత్తం నేను మనకు బుట్టకు అంటే బుట్ట సైజును బట్టి మనం హ్యాండిల్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో మనకు హ్యాండిల్స్కు మీరు ఎన్ని మీటర్లు తీసుకుంటున్నారు, ఎంత కొలతలు అనేసి అడుగుతున్నారు, అది కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కొలతలు అంటూ ఏం తీసుకోము, అంటే తీసుకుంటాము, అది ఎట్లా అనేది మీకు ఇప్పుడు చెప్తాను. నేనైతే కొలతలు అంటూ ఏమి వాడను ఫ్రెండ్స్. ఇదే విధంగానే అల్లుకుంటూ వచ్చిన తర్వాత మనము హ్యాండిల్ ఇలా అల్లుకుంటూ వచ్చిన తర్వాత ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ అనేది ఇంకా మొత్తం అల్లేసిన తర్వాత మనకు బుట్టకు ఎంతవైనా సెట్ అవుతుంది ఏంటి అనేసి ఇలా మొత్తం అల్లిన తర్వాత ఎంతవైనా సెట్ అవుతుంది ఏంటి అనేసి చూసుకొని ఇక్కడ దాకా ఇలా పట్టుకొని చూసుకొని మనము ఇట్లా ఇంతవేనైతే సరిపోతుంది అనుకున్నప్పుడు ఇంతవరకు అల్లుకొని ఇక్కడ లోపలికి దూర్చేసేయాలి. వైరు దూర్చేసి మనకు లోపల వైర్లు కనిపించకుండా లోపలికి మొత్తం దూర్చేసేయాలి. చూడండి ఇక్కడ నేను దూర్చిన ఆల్రెడీ ఈ హ్యాండిల్ అల్లిన వైర్ కు లోపల దూర్చేసినాను. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఈ విధంగా దూర్చేసుకోవాలి. ఇక్కడైతే ఒక ముడి అనేది వేసుకుంటాము. ఇక్కడేం పెద్ద పని ఏమి ఉండదు. ఓన్లీ మనం వైర్లు లోపలికి పెట్టేసుకొని ముడి అనేది వేసుకుంటూ వస్తాము. అదేవిధంగా ఇదంతా అల్లుకుంటూ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ అనేది వైర్లు అనేది దూర్ చేసుకొని ఇట్లా ఇంకా ఇప్పుడు 4 వైర్లు ఉన్నాయి కదా, ఈ 4 వైర్లను ఇలా లోపలికి దూర్ చేసుకొని మనం ఇట్లా లోపలికి రానిచ్చి ఇక్కడ కనిపించకుండా ఇలా లోపల నాట్లలో దూర్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చాలా చాలా ఈజీగా మనం హ్యాండిల్ అనేది అల్లుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో అడగండి. నేను ఇంకొకసారి అయినా కానీ మీకు వీడియో చేసి బాగా క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియోలో మీ ముందుంటాను. బాయ్ బాయ్.